శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనమును బట్టి సత్తెనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామంలో స్వస్థతశాలను దేవుడు ఇచ్చిన స్థలములో నిర్మించుచూ ఉన్నాం. నిర్మాణము కొరకు ప్రార్థించండి. మా ఫోన్ నెంబర్ 8121229390. రెవరెండ్ గొట్టికెల రాజన్న గారు, రెవరెండ్ గొట్టికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. సమయం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం గుంటూరు పట్టణములోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గరలో గల లూర్స్ హై స్కూల్ ప్రక్కనే ఉన్న కోల్ఫింగ్ సెంటర్ లో జరుగును. పరిశుద్ధాత్మాగ్ని అభిషేకంతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నారా? దైవజనులు రెవరెండ్ గొట్టికెల రాజన్న గారు, రెవరెండ్ గొట్టికెల రాణక్క గారు, బ్రదర్ రాజకుమార్ గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. భోజన వసతి కలదు. మా ఫోన్ నంబర్ 8112229390. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. మా ఫోన్ నంబర్ 8112229390. పరిశుద్ధాత్మ దేవుని గురించిన వివరణ. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ది హోలీ స్పిరిట్. హూ ఈజ్ ది హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే అంశంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని గురించిన వివరణ మీరు ఇవ్వగలిగిన వారై ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఫస్ట్ థింగ్ కనుక ఆదికాండంలో మొదటి వాక్యము మనం చదువుకుందాం. ఆదికాండం
ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, ఆదియందు దేవుడట భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 1-2 వాక్యాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆదికాండంలో చదవబడిన లేఖన భాగము ఆదికాండము రాసింది ఎవరు? మోషే రాశారు. ఎవరు రాశారు? నిర్గమకాండం ఎవరు రాశారు? మోషే రాశాడు. తర్వాత లేవ్యకాండము మోషే రాశారు. సంఖ్యాకాండము మోషే రాశారు. ద్వితీయోపదేశ కాండము, కాండాలన్నీ ఎవరు రాశారు? మోషే రాశాడు. కాండములు పెంటటిక్ అంటారు, ఈ పంచగ్రంథాలు అంటారు. ఈ పంచగ్రంథాలను రచించింది మోషే. మోషే తన జ్ఞానము చొప్పున ఈ ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు రాయలేదు. కానీ మోషే ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు దేవుడు రాయించి ఇచ్చిన ఈ 5 పంచకాండములు పెంటటిక్, ఈ 5 గ్రంథాలు చాలా పవిత్రమైనవిగా పరిశుద్ధమైనవిగా యూదులు భావిస్తారు. ఇంకా మనకు తెలియని కొన్ని జాతులు, అబ్రహాము సంతతి వారందరూ కూడా ఈ 5 గ్రంథాలను బేసిక్గా వాళ్ళని ఆ 5 గ్రంథాలని ఒక మూలముగా చేసుకుని దాని ప్రకారంగానే మిగతా గ్రంథాలు కూడా వారు రాసుకోవటము మనం చూస్తాం. మూల పదార్థం అంతా కూడా ఈ ఆదికాండంలోనే ఉంది. మూల పదార్థం దేవుడు అనే ఆ పదాన్ని ప్రత్యక్షంగా కనపరిచింది మోషేయే. ఆదిమ కాండంలో ఆదియందు అని రాస్తూ ఆదియందు ఏం జరిగింది అనే సందర్భాన్ని మనకి తెలియజేయటానికి ఆదియందు దేవుడు ఉన్నాడు అనే ప్రస్తావన మోషే రాశాడు. దేవుడు ఉంటే మరి ఏదో ఒకటి చెయ్యాలి కదండి. ఏం చేశాడు దేవుడు? భూమి ఆకాశములను సృజించాడు. ఏం చేశాడు? భూమి ఆకాశములను దేవుడు సృజించాడు అనే మాట మంచి మాట. అది దేవుడు ఏం చేశాడు అంటే ఆయన ఉన్నాడు అనటానికి ఒక ఉనికి, అది ఉన్నాడు అనటానికి ఒక ఉనికి ఏంటంటే భూమి ఆకాశములను సృజించాడు. మనము ఉన్నాము అన్నదానికి ఉనికి ఏంటి? మనం కూడా ఉంటున్నాం కదా, మనకి ఉనికి ఏంటి? తింటున్నాము, పండుకుంటున్నాము, అదేనా ఉనికి? మన ఉనికి కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. మనము ఉంటున్నామంటే మనం ఊడిపడలేదు, దేవుడే మనల్ని చేశాడు కనుక మనం ఉన్నామనే గుర్తింపు కొరకు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనము జీవించాలి. హల్లెలూయా. భూమి ఆకాశమును సృజించిన తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడి ఉంటుంది. శూన్యముగాను నిరాకారముగాను ఏమైంది? ఉండెను అని అక్కడ రాసి ఉన్నది. అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని నిరాకారంగా శూన్యంగా చేశాడా అని అంటే చేయలేదు. ఆయన నిరాకారంగా శూన్యంగా ఎందుకు చేస్తాడు? చెయ్యడు. కానీ ఆ మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి మధ్యలో ఒకటి జరిగింది, ఒక సందర్భం జరిగింది. భూమి ఆకాశమును సృజించిన తర్వాత పరలోకములో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంగతి అంటే చూడండి, యెషయా గ్రంథము 14:12లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జలములను పడగొట్టినా నీవు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, ఆ దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను. సభాపర్వతము ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటా, మేఘమండలం మీద ఎక్కుదును,
మహోన్నతునితో తనను తాను సమానంగా చేసుకుంటాను అని అనుకుందంట ఒక దేవదూత. అని నీవు మనసులో అనుకుంటేవి కదా అంటున్నాడు. ఒక దేవదూత ఉంది, ఆ దేవదూత పేరు లూసిఫర్. ఈ లూసిఫర్కి ఒక ఆలోచన కలిగింది. ఈ లూసిఫర్ చేసే పని ఏంటంటే పాటలు పాడటము, దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి మహిమపరచటము లూసిఫర్ చేసే పని. అయితే జరిగిన సంగతి ఏంటంటే పాటలు పాడటం మానేసి, దేవుని ఆలోచనలు మానేసి, నేను అక్కడ కూర్చుంటే నన్ను అందరూ స్తుతిస్తారు కదా అని అనుకుంది. అంటే దేవుని కంటే తనను తాను ఉత్తమంగా అనుకుంది. ఉత్తమమైన స్థితిలో నేను ఉండాలి, దేవుని కంటే పైన నేను ఉండాలి, దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి అనే ఆలోచన ఎవరికి కలిగింది? లూసిఫర్కి కలిగింది. ఆ ఆలోచన కలగటం ఆలస్యము. దేవుడు ఏం చేశాడంటే పై నుండి కిందకి పడేశాడు అంతే. ఎందుకంటే ఆ ఆలోచన రాకూడదు. మనుషులు ఎవ్వరు కూడా దేవుని కంటే ఎక్కువ కానే కాదు. దేవదూతలు దేవుని కంటే ఎక్కువ కానే కాదు. దేవదూతలు ఎందుకు సృజించబడ్డారు అని అంటే దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుడు చెప్పిన పనులు చేయటానికి. అంతేనా? మనుషులు ఎందుకు చేయబడ్డారు అంటే దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, మనుషులు దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు చెప్పిన పనులు చెయ్యటానికి సృజించబడ్డారు. సేమ్ టు సేమ్ దేవదూతలైనా మనుషులైనా చేయవలసిన ఒక పని ఉంది. అది దేవుణ్ణి మహిమపరచటమే. స్తోత్రం, హల్లెలూయా. కానీ మధ్యలో ఏం జరిగింది అంటే సాతాను లా అది మారిపోవటానికి గల కారణము దానిలో ఉన్న ఒక దుర్బుద్ధి బయటికి తీసుకుని వచ్చింది. నేను దేవుడు అంతటోడిని కావాలి అనే ఆలోచన ఈ రోజున చాలామందికి ఉంటా ఉంటుంది. దేవునితో సరి సమానంగా కొంతమంది పోల్చుకుంటూ ఉంటారు. దేవునితో సరి సమానము ఎవ్వరూ కానీ కాదు. దేవునితో నేను అని అనుకుంటే నీకు నాశనమే. అంతటి ఆ శక్తివంతుడైన దేవుని గురించిన ఆలోచన చాలా తక్కువగా ఆలోచించి లూసిఫర్ పైనుండి కిందకి పడిపోయినట్లుగా మనము చూస్తాం. వెంటనే జరిగిన సంగతి ఏంటంటే అది కిందకు వచ్చి ఊరికనే ఉండలా. భూమి అంతా కూడా ఆయన సృష్టించిన భూమి ఆకాశములను మొత్తం పాడు చేసేసింది. మొత్తం పాడు చేసింది కోపంతో, దేవుని మీద కోపంతో భూమిని ఆకాశాన్ని మొత్తం కూడా పాడు చేసేసి నిరాకారంగా, ఆకారం లేనట్టుగా శూన్యంగా చేసేసింది. ఎవరు? సాతాను. అక్కడి నుంచే సాతానికి ఇక దేవుని అంటే దేవుని మీద ఎంత కోపం అంటే దేవుని బిడ్డలను కూడా పాడు చేయాలి అనే ఒక ఉద్దేశము సైతానికి కలగటానికి గల కారణం దేవుడు చేసిన పని, ప్రతి పనిని పాడు చేయాలనే ఉద్దేశము సాతానికి కలిగింది. ప్రతి పని ఏదైనా సరే దేవుడు ఒకటి తలపెడితే దాన్ని వెంటనే పాడు చేయటమో, సాతాను ఎంత కుయుక్తితో అది చేస్తూ ఉండటమో మనము ఈ వాక్యంలో చూస్తాం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. కీర్తనల గ్రంథము 33:6-9 వాక్యాలు చదవండి. యెహోవా వాక్కు చేత ఆకాశములో కలిగిన వాక్కులోని శక్తి అది. దేవుని మాటలో శక్తి ఉంది. ఎలాగొచ్చి ఆకాశాలు కలగజేసిన దేవుని మాట, శక్తి కలిగిన దేవుని మాటది. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ప్రతి విషయం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. మాటతో ఆయన ఆకాశాలను సృజించాడు. లేకపోతే చేసినట్లుగా అని ఊతే ఆయన ఊపిరిలో శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఊపిరిలో ఆయన శ్వాసలో శక్తి ఉంది. వినండి, ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి వర్ణిస్తున్నప్పుడు మనం చూస్తాం. యెషయా గ్రంథము 42:5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. చూడండి, మన దేవుడు అన్నీ కలగజేసిన దేవుడు, మనల్ని కూడా కలగజేసిన దేవుడు. నీవు అకస్మాత్తుగా ఊడి పడలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని దగ్గర నుంచి వచ్చావు. ఈ లోకంలోనికి పంపించడానికి గల కారణం ఏంటంటే దేవునితో నీవు సత్సంబంధాలు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని దగ్గర నుంచి వచ్చాం. దేవుడు చెప్పే పనులు చేయటానికే ఈ లోకంలోనికి వచ్చాము. చూడండి, యెషయా గ్రంథము 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లుగా ఆయన దాన్ని సృజింపలేదు. ఎలా సృజించాడు? నిరాకారంగా సృజించలేదట, నివాస స్థలంగానే సృజించాడు. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఎలాగ సృజించాడు అంటే యెషయా గ్రంథము 45:18లో రాసిన మాట ప్రకారంగా నివాస యోగ్యంగానే సృజించాడు. కానీ ఒకటి జరిగింది, అది సాతాను దాన్ని పాడు చేసింది. తర్వాత సంగతి రెండోది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. సాతాను ఏం చేసిందంటే మొత్తం శూన్యంగా నిరాకారంగా మార్చేసింది. అంత కూడా చీకటే, జలముల పైన చీకటి, అగాధ స్థలాల్లాగా అయిపోయింది. కింద మొత్తం కూడా భూమి అంతా కూడా చిమ్మ చీకటిగా ఉండిపోయింది. ఇప్పుడు దేవుని ఆత్మ ఏం చేయాలంటే దాన్ని బాగు చేయాలి. దేన్ని బాగు చేయాలి? చీకటిగా శూన్యముగా నిరాకారంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అంతా కూడా బాగు చేయాలంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిందంట. బాగు చేసుకుంటాం. మురికి పట్టింది, మనం ఇళ్లలో ఏం చేస్తామంటే మురికి పడితే ఏం చేస్తాము? తుడుచుకుంటాం కదా. అల్లల్లాడటం అంటే దానిపైన ఉన్న ఆ మురికినంతా కూడా తీసివేస్తాము. అల్లల్లాడటం అంటే దాని మీద ఆవరించి దానిలో ఉన్న అశుద్ధత తీసివేసి అపరిశుద్ధత తీసివేసి మొత్తం శుభ్రం చేస్తున్నట్లుగా మనము ఇక్కడ ఈ లేఖన భాగంలో చూస్తాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడు అల్లల్లాడిద్ది అని అంటే దేవునికి వ్యతిరేకంగా మనిషి శూన్యంలో అదో రకంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అంతుపట్టని ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి మీద తన ఆత్మతో అలాగా అలల్లాడుతా వారిని శుద్ధి చేయాలని ఆశపడతాడు. దాన్నే మనం ఏమంటామంటే అభిషేకము అని అంటాం. హల్లెలూయా. అంటే మనలో ఉన్న అపవిత్రత, అపరిశుద్ధత, మనలో ఉన్న చెడుతనం, మనలో ఉన్న లోక ఆశలు, మనలో ఉన్న ప్రతి విధమైన దేవునికి విరోధమైన సంగతులను ఆయన ఏం చేయాలంటే మరలా వాటిని బాగు చేసి మనకున్న ఈ పాడు హృదయాన్ని, మనకున్న కపట హృదయాన్ని దేవుడు ఒక చోట ఒక మాట రాయించి ఉంటాడు. హృదయము అన్నిటికంటే మంచిదా, ఘోరమైన వ్యాధి కలది అంటాడు. ఇది ఇప్పుడు ఇలాగున్నామా? కొంచెం సేపటికి ఇలాగుంటాం. ఇప్పుడు ఇలాగున్నామా? కొంచెం సేపటికి ఎలాగుంటామంటే లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ లోకానుసారంగా ఉండిపోతూ ఉంటాం. మనుషులు కొంతమంది తాగుబోతుల దగ్గర తాగుబోతు మాటలు మాట్లాడుతూ ఉంటారు, తిరుగుబోతుల దగ్గర తిరుగుబోతు మాటలు మాట్లాడతారు. కొంతమంది దేవుని దగ్గరికి వస్తే మళ్ళీ దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏంటంటారు? దీన్ని ఈ గుండెకి ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది, ఘోరమైన వ్యాధి. అది ఏమంటారు? దాన్ని అపరిశుద్ధత అనే వ్యాధి వచ్చింది. అంటే మాట మీద నికరంగా ఉండటము లేదు, నువ్వు దేవునిలో నికరంగా ఉండట్లేదు అని అర్థం. లోకానుసారంగా వెళ్ళిపోతూ మరలా దేవుడు కావాలనే కోరుకునేవారు కూడా ఉంటారు కదా. లోకస్తులుగా ఉంటారు కొంతమంది. దేవుని రెండు కావాలి సార్, లేకపోతే ఎట్లాగ బ్రతకాలి అంటూ ఉంటారు. నిరాకారమైన పరిస్థితుల్లో కొంతమంది ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామంటే ఏమో తెలియదు, నాకు తెలియదు అంటారు. మరి చస్తే ఏం చేస్తావు అంటే ఏమో అది కూడా నాకు తెలియదు. దాన్ని ఏమంటారు? ఏమి తెలియకపోతే ఏమంటారు? వాడి మైండ్లో ఏముంది? శూన్యం ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఏమో నాకేం తెలుసు అని అన్నారనుకో. మరి పోతే ఆడకపోతావు అంటే ఏమో ఎవడు తెలుసు, నువ్వు చూసావా అంటారు కొంతమంది కదా. కొంతమంది ఏమంటారు? నువ్వు చూసావా, పెద్ద చెప్పొచ్చేలే కానీ అంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యం ఏంటి, మనం ఉండాల్సిన రీతి ఏది,
మనం చేయవలసిన పనులేంటి, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకుంటూ ఉండాలి. కానీ ఈ హృదయం ఏం చేస్తుందంటే మనుషులను పాడు చేసి మన పరిస్థితులన్నిటినీ కూడా దేవునికి అనుకూలంగా కాకుండా లోకం వైపుగానే మన ధ్యాస అంతా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక దేవుడు మనల్ని శుద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకము మనకి కావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము ఎందుకు కావాలి? పరిశుద్ధాత్ముడు మన మీదకు ఎందుకు అల్లల్లాడాలి, ఎందుకు మన మీదకి రావాలి? అర్థమవుతుందా? అల్లల్లాడటము దీన్నే అభిషేకము అని అంటారు. అల్లల్లాడటము అనగా శుద్ధి చేయటము, అల్లల్లాడటము అనగా బాగు చేయటము. ఆయన మహోన్నతమైన కృప ఏం చేసిందంటే పాడైన దానిని పాడైనట్లుగా ఉండనీలా. ఆయన ఏం చేశాడంటే మనల్ని బాగు చేయాలని కోరుకున్నట్లుగానే ఆ రోజున భూమిని కూడా ఆకాశము కూడా పాడైపోతే నిరాకారంగా ఉంటే దాన్ని బాగు చేయటానికి జలముల పైన అలాగొచ్చి కూర్చున్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి. పాడైన ఈ చీకటి, పాడైన ఈ భూమి, పాడైన నిరాకారము, శూన్యము, ఇదంతా బాగుపరచబడాలి అని ఆయనే స్వయంగా భూలోకమునకు ఎత్తించి పరిశుద్ధాత్మతో ఆ ప్రదేశాన్నంతా కూడా శుద్ధి చేసినట్లుగా మనము చూస్తాం. హల్లెలూయా చెప్పండి. నిరాకారమైన ఆ ప్రదేశంలో దేవుని ఆత్మ అలల్లాడుచుండట్టుగా మనము ఇందాక లేఖన భాగంలో మనము చూసాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుచుండటం అంటే పిల్లోడు అల్లాడుతున్నట్టుగా అట్ట కాదు. పిల్లోడు అల్లాడతలా అని అంటాం కదా, అది కాదు. అల్లాడటం అంటే దాని మీద ఆవరించి ఉండటం. మన భాష ఈ బైబిల్ గ్రంథము రాసినప్పుడు చాలా సంవత్సరాల క్రితం, అంటే తెలుగు భాష మంచి స్థితిలో ఉన్నప్పుడు రాసిన భాష ఇది, ఈ బైబిల్ గ్రంథం. ఇప్పుడు తెలుగు భాష ఎట్లా పడితే అలా మాట్లాడేస్తూ ఉన్నారు. సరైన విధానంలో ఎవరు మాట్లాడతలేదు కదా. ఎలా మాట్లాడతారంటే ఎలాగోలాగా మాట్లాడితే అవతలోడికి అర్థమైతే చాలు అన్నట్టుగా. అల్లాడుచుండెను అని అంటే ఆవరించెను అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించాడు. ఆదిలో ఏం చేశాడు దేవుడు? ఆకాశాలను భూమిని సృజించాడు. అయితే అప్పుడు భూతలమంతా కూడా శూన్యంగా ఉంది. ఇది శ్రేష్టమైన తెలుగు పదాలు. భూతలమంతా కూడా ఎలాగుంది? శూన్యముగా ఉంది. శ్రేష్టంగా లేదు, శూన్యంగా ఉంది. జల అగాధం మీద చీకటి ఆవరించి ఉంది లేదా కమ్మి ఉంది. దేవుని ఆత్మ నీళ్లపై చలిస్తూ ఉన్నాడు, అనగా సంచరిస్తూ ఉన్నాడు. చలించటము అంటే సంచరిస్తూ ఉన్నాడు. అదంతా కూడా చీకటిని పారద్రోలుతూ సైతాన్ని ఎక్కడైతే మొత్తం పాడు చేసిందో అదంతా కూడా ఆయన చలిస్తూ. చలనం అంటే తెలుసా మీకు? చలనం అంటే ఏంటి? కదలటం కదా, కదలటం. ఒకానొక రోజున మనం కదలం. ఎప్పుడు కదలం? ఒకానొక రోజు ఉంది మనం కదలలేని పరిస్థితి. అంటే ముసలోడు అయిన తర్వాత కదలలేని అది కాదు. అప్పుడు పేడం ఉంటుంది, ఇట్టున్నాడు ఇట్టని అంటాడు కదా. కొద్దిగా ఈడికి తలకాయ తిరగపోతే ఇట్టా అనేది తిప్పుకుంటాడు. కానీ అట్ట కూడా తిప్పుకొని ఒక రోజు వస్తుంది, చలనం లేని రోజు. దేవుని ఆత్మ చలిస్తూ ఉన్నాడు అన్నది మీకు అర్థమైతే ఈ ఆవరించటము లేకపోతే అల్లాడటము అనేది మీకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఈ రోజున మీ మీద కూడా చలిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ఆత్మ మనందరి పైన అల్లాడుచుండెను అన్న మాటనే మనము పరిశుద్ధాత్మ అభిషేకము అని అంటాం. ఆయన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని పని. దేవుని ఆత్మ అని అన్నాం కదా. దేవుని ఆత్మ పని ఏంటంటే పాడైన దానిని బాగు చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉద్దేశం, దేవుని ఆత్మ ఉద్దేశం ఏంటంటే పాడైన దానిని బాగు చేయటం. దేవుని ఆత్మకు మరొక పేరు పరిశుద్ధాత్మ
దేవుడు. మరొక పేరేంటది? ది హోలీ స్పిరిట్. ఏమంటారు దాన్ని? ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు అని అంటాం. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. సమయం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం గుంటూరు పట్టణములోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గరలో గల లూర్స్ హై స్కూల్ ప్రక్కనే ఉన్న కోల్ఫింగ్ సెంటర్ లో జరుగును. పరిశుద్ధాత్మాగ్ని అభిషేకంతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నారా? దైవజనులు రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు, బ్రదర్ రాజకుమార్ గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. భోజన వసతి కలదు. మా ఫోన్ నంబర్ 8121229390. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం జూలై నెల 13వ తారీఖు జరిగే అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. మా ఫోన్ నంబర్ 8121229390. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనమును బట్టి సత్తెనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామములో స్వస్థతశాలను దేవుడు ఇచ్చిన స్థలములో నిర్మించుచూ ఉన్నాం. నిర్మాణము కొరకు ప్రార్థించండి. మా ఫోన్ నంబర్ 8121229390. రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షారోన్ స్వరము కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమం ముందుకు వెళ్లాగున ప్రార్థన చేయండి. అలాగనే ఈ కార్యక్రమము నిమిత్తము ఆత్మల భారం కలిగిన వారు స్పాన్సర్ చేసినట్లయితే మీ పేరున ఈ కార్యక్రమం వేయబడుతుంది. మీరు స్పాన్సర్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు విన్న వర్తమానము నీ బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. వాక్యానుసారంగా జీవించు ధన్యత మా అందరికీ దయచేయండి నాయన. అలాగే టీవీ ముందు కూర్చునే నీ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో ప్రతి అవసరత తీర్చండి. ప్రతి వ్యాధి బాధ నుండి విడుదల చేయండి. దుష్ట దురాత్మ శక్తుల నుండి యేసు నామములో విడుదల చేయండి నాయన. చేతబడి చెల్లని శక్తుల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల చేయండి. మూయబడిన గర్భము తెరవబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ప్రభా, పులిరుకుల ఇబ్బందుల నుండి విడుదల చేయండి. పాడి పంటలు దీవించండి నాయన. వ్యాపారాలు దీవించండి నాయన. అలాగనే చదువుతున్న బిడ్డలు ప్రభా, ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి ఫస్ట్ మార్కులతో ముందుకు నడిపించమని ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంపై మీ మెండైన ఆశీర్వాద దీవెనలు మెండుగా కుమరింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.